హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 17. పక్కన ఎక్కడైనా టిఫిన్ కొట్టు ఉంటే ఆపరా బాబు, టీ తాగుదాం అంటే సరే అని ఆపుతాడు డ్రైవ్ చేస్తున్న రౌడీ. కారులో ఉన్న రౌడీలందరూ టీ కోసమని దిగుతారు. కనీసం పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా సిగరెట్ కానిచ్చే పనిలో పడి ఇక పొగలు వదులుతూ ఉంటారు. అక్కడే టిఫిన్ కొట్టు దగ్గర కార్ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి వెళ్ళిపోతే విండోలో నుంచి బయటికి చూస్తాడు ఆర్య చిన్నగా. వాళ్ళు మాటల్లో లీనమైపోయారు అని అర్థమయ్యాక ఆద్య వైపుకు చూసి ఆద్యని పిలవటానికని చేతితో తడతాడు. భారంగా మూసిన కన్ను రెప్పల నుంచి ఆర్య వైపుకు చూసి ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరేసి అడుగుతుంది. అప్పటికే నోటికి ప్లాస్టర్ వేసి ఉండడంతో పాపం. ఆద్య డోర్ తీ అన్నట్లుగా ఆర్య చూపిస్తూ ఉంటే ఇందాక వాళ్ళు తనని విసిరేసిన విధానం గుర్తుకు వచ్చి భయపడుతూ ఉంటే ఇంకా తను కదిలేలా లేదు అని అర్థమయ్యి ఆర్యానే డోర్ ఓపెన్ చేస్తాడు. అది లాక్ చేసి లేకపోవటంతో మెల్లగా రోడీల కంట పడకుండా ఇటువైపు నుంచి అక్కడి నుంచి జారుకుంటారు ఆద్య ఆర్యాలు. ఏంట్రా, అమ్మీని భయపెట్టావా లేదా అని శివారెడ్డి అడిగితే, లేదు నాయనా, నువ్వు వస్తా ఉండవుగా, నువ్వే భయపెట్టు, నేనెందుకులే అని భయపెట్టలేదు అంటాడు జితేంద్ర రెడ్డి. నువ్వెక్కడ దొరికవరా నాకు అని జితేంద్రకు మాత్రమే వినపడేలా అతని చెవిలో చెప్పి ఇదిగో కత్తి అని ఇస్తాడు జితేంద్ర రెడ్డికి. వాళ్ళిద్దరి వాళ్ళకం సంభాషణ చూసి భయం కలగకపోయినా ఇప్పుడు చేతిలో కత్తి చూసేసరికి భయం కలుగుతుంది తారాకి. శివారెడ్డి ఇచ్చిన కత్తిని ఒకసారి తారాని ఒకసారి చూసి ముందుకు కదులుతాడు. తారా దగ్గరికి జితేంద్ర రెడ్డి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఎందుకో ఇంకాస్త భయం పెరుగుతూ ఉండేసరికి చెమటలు పట్టేస్తాయి ఊళ్ళంతా తారాకి భయంతో. జితేంద్ర రెడ్డి తారా దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి వెనక్కి తిరిగి శివారెడ్డి వైపుకు చూస్తాడు. కానీ అన్నట్లుగా సైగ చేసేసరికి ఒక నవ్వు నవ్వి వెంటనే తారా దగ్గరకు వస్తాడు కత్తితో. ఇక వచ్చి తారా మణికట్టు దగ్గర సర్రను ఒకసారి కోసేస్తాడు. ఒక్కసారిగా జరిగిన ఆ ఊహించని పరిణామానికి తన రక్తం కారుతూ ఉండేసరికి వణికిపోతుంది నిలువెల్లా తారా. అయిపోయింది అయిపోయింది అని అనుకుంటూ చెప్తాడు జితేంద్ర రెడ్డి శివారెడ్డితో. ఏమైపోయింది? నా చేతిని కొయ్యడమా? ఏం చేశారు మీరు? నన్ను ఎందుకు మీరు కిడ్నాప్ చేసి చంపాలి అనుకుంటున్నారు అని ఏడుస్తూ అడుగుతుంది తారా. శివారెడ్డి తారా దగ్గరకు వచ్చి మీ మావయ్యకు ఫోన్ చేసి మాట్లాడు అని ఇస్తాడు. మావయ్య అని అర్థం కానట్లుగా చూస్తుంది తారా. ఆ వీరేంద్ర రెడ్డితో మాట్లాడు, దమ్ముంటే వాడు కొడుకుని ఇక్కడికి రమ్మని చెప్పు అంటాడు శివారెడ్డి. శివారెడ్డి మాటల్లో వీరేంద్ర రెడ్డి మీద ద్వేషం, పగ, కోపం అన్నీ కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన మీద పగతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అంటుంది కష్టంగా తారా. అవును, కానీ అదంతా నీకు అనవసరం, ముందు మాట్లాడు అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయగానే హలో అంటారు వీరేంద్ర రెడ్డి గారు. మావయ్య గారు అంటుంది తారా. ఎవరు మాట్లాడేది అని వీరేంద్ర రెడ్డి అనగానే మావయ్య గారు, నేను తారాని, మీరు త్వరగా రండి, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి, నన్ను చంపేసేలా ఉన్నారు అని మాట్లాడుతుంది తారా. అమ్మి అని వీరేంద్ర రెడ్డి అంటూ ఉండగానే శివారెడ్డి ఫోన్ తీసుకుని నీ కోడలు ప్రాణాలతో కావాలి అంటే నువ్వు త్వరగా నా ముందుకు ఒక్కడివే రావాలి, ముందే చెప్తున్నాను, ఏమీ తీసుకురావద్దు, కత్తులు కొడవళ్ళు గన్లు గట్రా లేకుండా నువ్వు ఒక్కడివే రావాలి అని చెప్తాడు శివారెడ్డి. నువ్వు మొగోడువైతే నాతో తలపడురా, అంతేగాని ఆడవాళ్లతో ఏంటిది, నీకు కొంచెం కూడా బుద్ధి ఉందా లేదా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు సమయం నాది, నీకు మాట్లాడేంత టైం లేదు అని కాల్ కట్ చేసి ఫోటో తీసి వెంటనే పెడతాడు వీరేంద్ర రెడ్డి గారికి. ఫోటోలో తెగి ఉన్న రక్తం కారుతూ ఉన్న చేతిని ఆయన చూడగానే ఆయన కనుబొమ్మలు ముడుచుకుంటాయి. ఏంటండి అంటూ అక్కడికి వచ్చిన సామ్రాజ్యం నేత్రాలు ఒక్క క్షణం షాక్ అయిపోతారు అది చూసి. ఏమైందండి మన కోడలికి? ఎవరు చేశారండి ఇలాగా? ఫోన్లో ఎవరు మాట్లాడింది అని అడుగుతారు ఆవిడ కంగారుగా. ఆ శివారెడ్డి చేశాడు ఇదంతా అని చెప్తారు వీరేంద్ర రెడ్డి గారు. ఇక సాంబిరెడ్డిని నేత్ర సామ్రాజ్యం గల్లని తీసుకుని ఇంటికి వెళ్ళమని చెప్తాడు. సరే అన్నయ్య అని సాంబిరెడ్డి అనగానే వాళ్ళ మనుషుల్ని తీసుకుని అక్కడ నుండి కదులుతారు వీరేంద్ర రెడ్డి. నాయనా, ఏం చేసుంటావు నువ్వు అని అంటాడు జితేంద్ర రెడ్డి.
నేనేం చేసుండారా అని అంటాడు శివారెడ్డి. ముందు ఆ వీరేంద్రరెడ్డి కొడుకుని రమ్మని చెప్తావనుకుంటే ఇలా చేసినవేంది నువ్వు? ఆ వీరేంద్రాన్ని రమ్మన్నవి ఏంది నాయనా అని అంటాడు కోపంగా జితేందర్. అట్టా ఉండరా నువ్వు, పోనీలేరా చిత్తు, ఎవరు వచ్చినా ఒకరిని వేసేద్దాం సరేనా అని దృఢంగా చెప్తాడు శివారెడ్డి. వీళ్ళ మాటలు వింటున్నాకి తారాకి రక్తం అప్పటికే చాలా పోవటంతో స్పృహ కోల్పోతుంది. కుర్చీలో మెడ వాల్చేసి ఒక పక్కకి, మహి ఏం జరిగింది అని అడుగుతాడు రిషి. మహేంద్ర ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి మొత్తం ప్లేస్ చూపించి మరి ఏం జరిగిందో చెప్పి సారీ అన్నయ్య అంటాడు సిన్సియర్ గా. తన వలన తప్పు జరిగింది అని మహేంద్ర గిల్టీ ఫీలింగ్ తో. ఇంతలో అదే మార్గం గుండా వస్తున్న సాంబరెడ్డి గారి కారు ఆగుతుంది. నేత్ర, సామ్రాజ్యం గారు కారు దిగి రిషి దగ్గరకు వస్తారు కంగారుగా. ఇంకెంతసేపు నాయనా, ఆ వీరేంద్రరెడ్డి వస్తాడా రాడా అని అడుగుతాడు జితేంద్ర. ఖచ్చితంగా వస్తాడు అని నమ్మకంగా చెప్తున్న శివారెడ్డి మాటలకి ఒక్కసారిగా బ్రేక్ పడినట్లుగా బయట సౌండ్స్ వస్తూ ఉంటే పరుగున బయటికి వెళ్తారు శివారెడ్డి అండ్ హీ సన్ జితేంద్ర రెడ్డి. వైట్ పంచిని మడతపెట్టి దృఢమైన శరీరంతో సూదైన పౌరుషం గల కంటి చూపుతో ఇస్త్రీ చేసిన చొక్కా ఏ మాత్రం నలగకుండా చిత్త కొట్టుడు కొడుతూ ఉంటాడు వీరేంద్ర రెడ్డి కోపంగా. గాల్లో ఎగురుతున్న తన మనుషుల్ని వాళ్ళ మధ్యలో వేటాడిన పులులా వస్తున్న వీరేంద్ర రెడ్డిని చూసి వణుకుతాడు జితేంద్ర. నాయన ఏంది ఇది, ఏం జరుగుతూ ఉండదు ఇక్కడ అని అంటూ అక్కడ అందరికీ కోటింగ్ ఇచ్చేసి వస్తూ ఉంటే ముందు శివారెడ్డి తర్వాత జితేంద్ర రెడ్డి వెళ్తాడు పులికెదురు. శివారెడ్డి కూడా వయసు పెద్దదే అయినా బాగానే తలబడుతూ ఉంటే ఇంకో పక్కన జితేందర్ రెడ్డి వచ్చి రానట్టు కొట్టడానికి ట్రై చేస్తాడు. వాళ్ళిద్దరిని ఫినిష్ చేసి లోపలికి వెళ్తాడు వీరేంద్ర. ఇన్ హాస్పిటల్ తారా స్పృహలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన చూపులకి ఫలితంగా స్పృహలోకి వచ్చింది అని నర్సు చెప్పగానే పరుగున లోపలికి వెళ్తారు అందరూ. బ్రతికి ఉన్నానా అనుకుంటూ కళ్ళు తిప్పి చూస్తుంది తారా. తారా ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది నేత్ర. మొహం ఇంకో పక్కకి తిప్పుకుంటుంది తారా. అది ఊహించిందే అయినా సరే అడగకుండా ఉండలేదు నేత్ర. పిల్లలు ఎక్కడ, సేఫ్ గానే ఉన్నారు కదా అని అడుగుతుంది. తారా పిల్లల్ని సేఫ్ గా ఉంచి తను శివారెడ్డికి చిక్కింది అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే శివారెడ్డి ఓన్లీ తారాని మాత్రమే తీసుకెళ్లాడు అని వీరేంద్రరెడ్డి కొట్టి అడిగినప్పుడు శివారెడ్డి చెప్పడంతో పిల్లలు నాకేం తెలుసు అంటుంది తారా. తారా సీరియస్ గా అడుగుతున్నా కదా, చెప్పు పిల్లల్ని ఎక్కడ దాచావు అని అడుగుతాడు రిషి. అసలు మీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది, కారులోనే ఉంటారు అంటుంది తారా. మహేంద్ర వైపుకు చూస్తారు అందరూ. లేదు, నేను వచ్చేటప్పటికి కారు ఖాళీగా ఉంది అంటాడు మహేంద్ర. ఏమో ఏమో నాకైతే ఏమీ తెలియదు అని అంటుంది తారా. బెడ్ మీద ఉన్నా సరే అదేమీ పెద్ద విషయం కాదు అన్నట్టు. ఒక్కసారిగా నేల మీద కూలబడిపోతుంది నేత్ర మాటలు విని. నేత్ర అంటూ అందరూ వస్తే కంగారుగా ఆద్య గుర్తొచ్చి ఏడుస్తుంది. ఇప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నారా అని. తారా భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు రిషి నేత్ర కళ్ళు తుడుస్తూ. ఏం కాదు ప్లీజ్ ఏడవకు అంటూ ఆద్య అంటుంది వెక్కుతూ. ఏంటండి అసలు, పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్లారు, ఆ శివారెడ్డి పనేనేమోనని సామ్రాజ్యం గారు అంటూ ఉంటే, శివారెడ్డి కాదు, వాడికి పడిన దెబ్బలకి అబద్ధం చెప్పడు, అసలు ఆ ఛాన్సే లేదు, ఇంకెవరో చేశారు అంటాడు వీరేంద్ర రెడ్డి. ఇంకెవరన్నయ్యా అని అడుగుతాడు సామిరెడ్డి. మెల్లగా రోడ్ల కంట పడకుండా ఇటువైపు నుంచి అక్కడి నుంచి జారుకుంటారు మన ఆర్యలు. మరి వాళ్ళ ఇంటికి చేరుకుంటారా, ఏం జరుగుతుందో చూద్దాం. నేను కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాను, అందుకే నేను స్టోరీ ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, టేక్ కేర్.